ఈ వీడియోలో నేను రథసప్తమి రోజు పూజ ఏ విధంగా చేసుకున్నాను, దేవుడికి నైవేద్యం ఏం చేసి పెట్టాను అండ్ ఆ రోజు లంచ్లోకి డిన్నర్లోకి ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఇక్కడ నేను పూజ కోసము నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నైవేద్యంలోకి నేను సూజీ రవ్వతో ఖీర్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. ఆ నెయ్యి కరిగాక దాంట్లో డ్రై ఫ్రూట్స్ని వేసేసి దోరగా వేయించేసుకుంటున్నాను. అవి మంచి కలర్ వచ్చాక వాటిని ప్యాన్లోంచి తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో నెయ్యి ఉంటుంది కదా, దాంట్లోనే ఒక టీ కప్పు ఉంటుంది కదా, అంతవరకు సూజీ రవ్వని తీసుకున్నాను. అది కూడా మంచి స్మెల్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే రవ్వ బాగా వేగిపోతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు సేమియాని వేసుకున్నాను. అది ఆల్రెడీ రోస్టెడ్ అనమాట, కాబట్టి చివర్లో యాడ్ చేసుకున్నాను. అది వేసాక కూడా ఒక 2 నిమిషాలు అలా వేయించేసి ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక టీ కప్పు వరకు నేను రవ్వని ఇంకా సేమియాని తీసుకున్నాను కదా, దీంట్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి దీంట్లోనే మళ్ళీ ఒక టీ గ్లాస్తోని 2 గ్లాసుల వరకు పాలని కూడా వేసేసుకోవాలి. ఈ పాలు వేసాక మనము అడగంటకుండా ఇలా కలుపుతూ మంచిగా ఉడికొచ్చే వరకు రానివ్వాలి. ఖీర్కి కన్సిస్టెన్సీ జారుడుగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి ఇంకాస్త పాలు కావాలన్నా కూడా వేసేసుకోవచ్చు, చిక్కని పాలు. తర్వాత నేను దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు వరకు సూజీని తీసుకున్నాను కదా, అదే కప్పుతోని కప్పు వరకు షుగర్ని కూడా వేసేసుకొని షుగర్ కరిగే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. అంతే, ఇది రెడీ అయిపోయినట్టే. ఇది టేస్ట్ బాగుంటుంది, అలానే చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీంట్లో ఫైనల్గా మనం ముందు వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడమే. ఇప్పుడు దీన్నంతా కూడా నేను ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి పూజకు కావాల్సిన చెమ్మలు వస్తువులన్నీ కూడా నేను ముందు రోజు నైటే బాగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది పూజ టైంకి నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇలా ముందే నైవేద్యము, కొబ్బరికాయ, పూలు. అయితే మేము రథసప్తమి రోజు దేవుడి దగ్గర చాక్లెట్స్, బిస్కెట్స్ పెట్టి నోముకుంటాము. అయితే నోముకోవడం కోసము గౌరమ్మని చేసేసుకొని మంచిగా పువ్వులతోని అలంకరణ, దీపాలు ముట్టించేసుకొని ధూపం, దీపం, హారతి అన్నీ ఇచ్చేసి అమ్మవారికి సంబంధించిన నామాలు ఏమైనా ఉంటే చదువుకొని ఈ పూజ పూర్తి చేసుకుంటాం అనమాట. అండ్ అలాగే సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు కూడా చదువుకుంటాము. సంక్రాంతి నోము కూడా చేసుకుంటాం కదా, అయితే సంక్రాంతి రోజు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా రథసప్తమి రోజు కూడా ఆ నోము చేసుకుంటారనమాట. తర్వాత నేను తులసి చెట్టు దగ్గర కూడా ఈ విధంగా రథం ముగ్గు చిన్నగా వేసేసుకొని పూజ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా లంచ్లోకి టమాటా పప్పు, అన్నము, మజ్జిగ పోపు చేసేసాను. నెక్స్ట్ నైట్ డిన్నర్లో ఇలా క్యారెట్ తురిమేసుకొని రోటీస్ ప్రిపేర్ చేశాను. అయితే దీనికోసం ఫస్ట్ నేను ఒక 2 క్యారెట్లని చెక్కు తీసేసుకొని ఇలా తురిమేసుకుంటున్నాను. నా దగ్గర క్యారెట్స్ ఉంటే కనుక నేను అన్ని బ్రేక్ఫాస్ట్లలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. కూర చేస్తే మా ఇంట్లో ఇష్టపడరు, కాబట్టి ప్రతి దాంట్లో దోశల్లోకి, పొంగనాల్లోకి, ఇడ్లీల్లోకి, ఇలా చపాతీల్లోకి ఒక క్యారెటే కాదండి, ఏది ఉన్నా మనం వేసేసుకోవచ్చు. మెంతి కూర, లేదంటే బీట్రూట్, అలా ఏ వెజిటేబుల్ అయితే తినారో అవన్నీ కూడా మనం ఈ చపాతీల్లో ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ తురిమిన క్యారెట్లో నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి, కొద్దిగా వాము, తర్వాత సాల్ట్, మన టేస్ట్కి సరిపడా కాస్త కసూరి మేతిని కూడా వేసేసుకొని ఈ విధంగా మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ డోలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ పొడి ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలన్నమాట. దాంట్లో వేసిన ఉప్పు, వాము, కసూరి మేతి అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలిపాక తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ డోలా ప్రిపేర్ చేసేసాను. తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. ఈలోపు బాగా నానుతుంది. తర్వాత ఇలా ముద్దలు చేసేసుకొని చపాతీలా రోల్ చేసేసుకొని చపాతీ చేసేయడమే. నేను ఈ చపాతీలోకి ఆ రోజు వంకాయ పూర్ణం ప్రిపేర్ చేశాను. నేను ఆ రెసిపీ ఏం పెట్టట్లేదు,
లేదు. ఇంకా దీంట్లో కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి చపాతీలు చేసామంటే మనకు సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు, మనం పెరుగుతో తినేసేయచ్చు, చాలా బాగుంటాయి. ఇక్కడ చపాతీలని తాల్చడం అయిపోయింది. అయితే రెండు వైపులా కూడా నెయ్యి వేసేసి కాల్చుకుంటున్నాను. ఒకవేళ నెయ్యి నచ్చని వాళ్ళు నూనె కూడా వేసి కాల్చేసుకోవచ్చు. అంతే అండి, వేడివేడిగా వంకాయ పూర్ణంతో సర్వ్ చేసేసుకున్నాము చపాతీలని. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.